నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. మహానాడు సంబరాల్లో టీడీపీ ఉంటే అల్లకల్లోలంలో వైసీపీ ఉంది. మొత్తానికి ఏం జరుగుతుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ నమస్తే. సార్ సత్యమూర్తి గారు, వాస్తవానికి రెండు విభిన్న కోణాల్లో ఒకే రోజు మనం చూస్తున్నాం. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏదైనా పెడితే ఆ ప్రెస్ మీట్ కూడా వాస్తవానికి 11ంటికి అనగానే అదే 2ంటికో 3ంటికో 4ంటికో మనకి కనిపిస్తుంటుంది. కానీ ఈరోజు హఠాత్తుగా ఉదయాన్నే మనం చూస్తున్నాం. వారి నేతలతో మాట్లాడడం కావచ్చు, చాలా హడావిడిగా అల్లకల్లోలంగా వైసీపీ కనిపిస్తుంది. మరోపక్క టీడీపీ మహానాడు సంబరాల్లో నిజంగా వర్చువల్ మీటింగ్స్తో చాలా వేడుకలు చేసుకుంటుంది. సో రెండింటినీ ఎలా చూడాలంటారు? అంటే అక్కడ మహానాడు జరుగుతున్నది కదా, మహానాడు జరుగుతూ ఉంటే దాన్ని చూసి భరించలేడు కదా పాపం జగన్మోహన్ రెడ్డి. అందుకని ఏదో హడావిడి చేస్తూ ఉన్నాడు. హడావిడి జగన్మోహన్ రెడ్డి ఎంత హడావిడి చేసినా తెలుగుదేశం పార్టీ మొత్తం అంతా కూడా పార్టీ ఫంక్షనరీస్ అందరూ కూడా సామాన్య కార్యకర్త దగ్గర నుంచి అభిమానుల దగ్గర నుంచి అందరూ ఇవాళ సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. మామూలుగా ఏంటి అంటే ఎక్కువ కొంచెం ఆర్భాటంగా జరగాల్సి ఉండే. కాకపోతే ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఇంధన సమస్య అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం పొదుపు చర్యలు పాటించండి అంటే అప్పుడప్పుడు హైబ్రిడ్ మోడల్లోకి మార్చారు దాన్ని. సో ఇప్పుడు ఏంటంటే అప్పుడు కేవలం ఒక నెల్లూరులోనే జరిగి ఉండేది, ఇప్పుడు మొత్తం అన్ని రాష్ట్రం మొత్తం జరుగుతున్నది. ఇది ఒక అడ్వాంటేజ్ కింద కూడా మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే అతనికి బాధ. ఇప్పుడు మరి అతని పార్టీ పరిస్థితి ఏంటో అతనికే తెలియట్లేదు. ఎక్కడ నాయకులు ఎవరు, ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు వైఎస్ రాజారెడ్డి గురించి, వైఎస్ వెంకటరెడ్డి వాళ్ళ నాన్న వెంకటరెడ్డి గురించి, వాళ్ళ తాత వెంకటరెడ్డి వాళ్ళ నానేమో ఒక రాజు ఓ ప్రాంతానికి ఆస్తులు మొత్తాన్ని ప్రజల కోసం త్యాగం చేసి రహదారులు నిర్మించి చెట్లు నాటించి బళ్ళు కట్టించి గుళ్ళు కట్టించి స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొని దేశానికి స్వాతంత్రం తెచ్చిన అవతార పురుషులు కాబట్టి వైఎస్ వెంకటరెడ్డి, వైఎస్ రాజారెడ్డి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదని ఆయన పాపం బాధల్లో ఉన్నాడు. గుర్తించట్లేదని చెప్పాడు. వైఎస్ రాజారెడ్డిని చంపేసిన వాళ్ళని చంపేశారు, చాలామంది అడ్డంగా నరికారు. ఎందుకు అంటే అతను చేసిన అకృత్యాలు ఆ విధంగా ఉన్నాయి. ఇంకా అందరిని చంపుతూ ఉంటే ఏం చేస్తారు? వాళ్ళందరూ ఒక చోట ఒక జట్టు కట్టి ముందర ఇతన్ని వేస్తే తప్ప మనం బతకలేము అంటే ఆత్మరక్షణ చేసుకునే ఒక ఉద్దేశంతో వైఎస్ రాజారెడ్డిని వేసేశారు. వేసేసిన తర్వాత ఆ కేసు నడిచింది. వాళ్ళకి 7గురికో 8 మందికో శిక్ష పడ్డది, జీవిత ఖైదు వేశారు. వాళ్ళు శిక్ష అనుభవించారు. ఆ శిక్షను కూడా వాళ్ళు ఆనందంగా అనుభవించారు. ఆనందంగా ఎందుకు అంటే రాజారెడ్డి అనే ఒక క్రిమినల్ని మనం వేసేసి మన కుటుంబాలని మనం కాపాడుకున్నాము అన్న ఆనందంలో వాళ్ళు జైలు శిక్షను కూడా ఆనందంగా అనుభవించి బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అంటాడు, నేను మంచోడిని కాబట్టి వాళ్ళని వదిలేశాను, లేకపోతే వేసేసావాడిని అంటాడు. మీ తాత ఆ పని చేస్తేనే వాళ్ళు వేసేసారు. మీ తాత ఆ పని చేశాడు కాబట్టే వాళ్ళు వేసేసారు. వాళ్ళని నేనేసేస్తా అంటాడు, ఏమవుతుంది? అందుకని ఈ మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వాతంత్ర సమర యోధుల కుటుంబం నుంచి నిన్న ఆయన చెప్తున్నాడు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి చెప్తూ ఉన్నాడు, వీళ్ళ ఫ్యామిలీ రాజారెడ్డి వాళ్ళ తండ్రి వెంకటరెడ్డి వాళ్ళందరూ కూడా బ్రిటిషర్ల కోసం పనిచేశారట.
బ్రిటిష్ వాళ్ళ కోసం పనిచేయడం ఏంటి? బ్రిటిష్ వాళ్ళ కోసం మొత్తం దేశం మొత్తం స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళ మీద ఈ కుటుంబం, ఈ వైఎస్ కుటుంబం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ కోసం పనిచేసిందట. పనిచేసి ఈ ఎవరైతే ఈ మహానుభావుడు, మహాత్ముడు, ఒక అవతార పురుషుడు మా తాత అని చెప్తున్నాడు వైఎస్ రాజారెడ్డి, బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో చేరాట. అక్కడి నుంచి పారిపోయాట. బ్రిటిష్ సైన్యంలో ఇంకా మరి సైన్యం అంటే యుద్ధం చేయాలి కదా, ముందైతే చేరాడు, తర్వాత భయం పుట్టి పారిపోయాట. మళ్ళీ దేశానికి స్వాతంత్రం వచ్చిన దాకా మళ్ళీ ఎక్కడున్నాడో కనపడలా, పులివెందులకు పోలా. అటువంటి స్వాతంత్ర సమర యోధుడి గురించి జగన్మోహన్ రెడ్డి చాలా మా తాత చాలా గొప్పోడు, మా తాత చాలా గొప్పోడు అంటే నవ్వుతున్నారు అందరూ. ఆ దెబ్బతో అంటే ఆ ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేను చాలా మంచోడిని అని చెప్పుకుందాం అనుకున్నాడు, మొత్తం బూమరాంగ్ అయిపోయి మొత్తం పార్టీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే పరిస్థితికి వచ్చింది. ఏందా ఈ మాటలు ఏంటి, నువ్వేంటి, నువ్వు ఏమి రాజకీయ పార్టీ నడుపుతున్నావా, ఏం నడుపుతున్నావు నువ్వు, ఇదేంటి ఈ వైఎస్ రాజారెడ్డిని తెచ్చి మానెత్తిని రుద్దుతావేంటి? అంతకు ముందర తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లకి ముందు రాజారెడ్డి రాజ్యాంగం అంటే చాలామందికి అర్థం కాల. చాలామందికి ఎవడి రాజారెడ్డి రాజ్యాంగం రాయటం ఏంటి అని చాలా రకరకాలుగా అనుకున్నారు. అట్లా డౌట్ పడ్డ వాళ్ళందరికీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి క్లారిఫికేషన్ ఇచ్చాడు, నివృత్తి వచ్చేసింది. నివృత్తి చేశాడు, వాళ్ళ సందేహాలకి నివృత్తి చేశాడు. రాజారెడ్డి అంటే ఈ వ్యక్తి ఇట్ట చంపాడు, ఇంతమందిని చంపాడు, ఆయన్ని మర్డర్ చేయటానికి ఈ బాధిత కుటుంబాలన్నీ ఏకమైనాయి. బాధిత కుటుంబాలన్నీ కలిపి ఆయన్ని వేసేసిన తర్వాత మొత్తం ఉమ్మడి కడప జిల్లా మొత్తం సెలబ్రేట్ చేసుకున్నారు అనే విషయాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించడం వల్ల బయటకు వచ్చినాయి. ఉమ్మడి కడప జిల్లా కాదు సార్, రాయలసీమ మొత్తం. రాయలసీమ మొత్తానికి మేము పులులం, టైగర్లం, సింహాలం అని ఏదో చెప్పుకుని ఉంటారు కదా. మొత్తం అందరికీ అర్థమైన పరిస్థితుల్లో ఈ రోజున వచ్చి ఏదో 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం పాలన అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటే అని చెప్పి ఏదో చెప్తూ ఉన్నాడు, చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముందు ఏంటంటే ప్రజలందరూ ఏమంటున్నారంటే, ముందు మీ తాత సంగతి చూసుకో, తర్వాత కూటమి ప్రభుత్వం సంగతి తర్వాత చూద్దాం అని చెప్తూ ఉన్నారు. దాంతో ఉన్న పరువు పోగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో అర్థం కాక ఇటువంటి పనులు చేసుకుంటూ తిరుగుతున్నారు. సో అంకమరావు గారు 44 వసంతాలు, 3వ తరం సంబంధించినటువంటి ఒక బాస్ వచ్చేసాడు. సో లోకేష్ గారికి సంబంధించిన మొదటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ మహానాడిని ఎలా చూస్తారు? తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు చిత్ర పరిశ్రమలో రారాజుగా వెలుగొందుతూ ఏ ముహూర్తాన మార్చి 29, 1982లో తెలుగుదేశం పార్టీ పేరు ప్రకటించడంతో పాటు ఆ గుర్తుతో కూడి దాన్ని పసుపు రంగుమయం చేసేసి ఆయన ఏ ముహూర్తాన్ని పెట్టారో, తాతగారి యొక్క పట్టుదల, ఆయన చూపించినటువంటి సంస్కరణలు, ఆయన పరిపాలనా విధానం, అలాగే తండ్రి ముందు చూపు, దార్శనికత్వం, ఈ రెండింటినీ దాటి ఈరోజు లోకేష్ తను నిరూపించుకోవాల్సిన పరిస్థితి. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎవరైనా సరే ముందుగా రామారావు గారిని చూస్తారు. రామారావు గారికి ముందు ఆంధ్రప్రదేశ్, రామారావు గారి తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ఆయన చూస్తారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు. ఎందుకంటే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి అనేది లేదు అని చెప్పని మద్రాసీలుగా పిలువబడే మన జాతి అంటూ ఒకటి ఉంది, ఇందుట్లో ఇంత గొప్పవాళ్ళు ఉన్నారని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారిలో ఇన్ని శక్తియుక్తులు ఉన్నాయని చెప్పని ప్రపంచానికి చాటినటువంటి దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వాళ్ళిద్దరి తర్వాత మీరు అన్నట్టు 3వ తరం. ఈయన దాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా కష్టపడాలి, నిస్సందేహంగా, అందుట్లో అలాంటి సందేహం కూడా ఏమి లేదు. కానీ ఈరోజు వేదికల మీద చూసిన తర్వాత
తొలిసారిగా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అతను బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి మహానాడు ఈరోజు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు అంగరంగ వైభవంగా చేయాలని వీళ్ళు అనుకున్నా పశ్చిమాసియాలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారి మోడీ పిలుపుగా మేరకు ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని భారతదేశంలోనే మొట్టమొదటి చేస్తున్నదే కాకుండా ఈరోజు మీరు గమనిస్తే 1875 ప్రదేశాలలో అంటే ఆంధ్రప్రదేశ్లో మరి ఇట్లా తెలంగాణలో కలిపి 1875 చోట్ల చేయటం అనేది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది నేను భావిస్తున్నా. మరి రేపు పొద్దున మరి దానికి వీళ్ళు పొందుపరుస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ రమారమి 5-6 లక్షల మంది దాకా ఈరోజు వీక్షిస్తూ ఉన్నారు దాన్ని. ఇది కూడా చాలా గొప్ప విషయం. ఇక్కడ ఈ పందాన్ని ఎన్నుకోవడంలోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టితో పాటు వాళ్ళందరినీ మమేకం చేసిన విధానం ఈరోజు మామూలుగా సహజంగానే నాకు తెలిసిన తర్వాత 3 రోజులు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని. మొట్టమొదటి రోజు ప్రతినిధులది, రెండో రోజు ప్రతినిధులది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అధ్యక్షుల వారిని ఎన్నుకోవటం, 28 నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా అధ్యక్షుల వారిని ఎన్నుకోవడం 2 సంవత్సరాలకు ఒకసారి. తరువాత బహిరంగ సభలో వక్తలు మాట్లాడతారు, అలాగే అతిథుల చేత మాట్లాడించే సాంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నారు. ఇది పోయినసారి కడపలో నిర్వహించారు, చాలా బాగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ తర్వాత నెల్లూరు అనుకున్నారు. నెల్లూరులో అయితే వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానికి ఎంతమంది వస్తారో వాళ్ళు లెక్కలేసుకున్నారు, చేయాలని భావించారు. కానీ ఇది ఓ రకంగా కార్యకర్తలకు నిరుత్సాహం కలిగించే విషయమే. వాళ్ళదొక వేడుక, ఒక పండుగ. తెలుగుదేశం పార్టీ జెండా చూస్తే వాళ్ళకి ఏ విధంగా పూనకాలు వస్తాయో మహానాడు పేరు వినంలోనే ఎక్కడ వాళ్ళు ఎక్కడ వస్తారు. ఉదాహరణకి నాకు 2022 గుర్తు, అంటే చాలా చూశాను, కానీ నేను 2022 ప్రత్యేకత ఏంటంటే సత్యమూర్తి గారు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు టౌన్లో ఒక ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవాలనుకుంటే వాళ్ళు దాన్ని వాళ్ళకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని రద్దు చేసిన తర్వాత అంత రెడీ చేసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. చేసిన తర్వాత ఎక్కడైతే ఒక 7 ఎకరాలు ప్రాంగణం ఇచ్చేసి రైతులు ముందుకు వచ్చి దాన్ని చేయాలని ముందుకు వస్తే దాన్ని కూడా ఆపేయాలని వాహనాలను ఆపేస్తూ వచ్చే రహదారి మీద పోలీసులుండి చెక్కింగ్ చేయాలని చెప్పని నెపంతో కాలయాపన చేస్తున్నా కూడా ట్రాక్టర్ల మీద, సైకిళ్ళ మీద, మోటార్ సైకిళ్ళ మీద మహిళలతో సహా వచ్చి ఎంత కసిగా చేశారో. 15 కిలోమీటర్ల అవతల మొత్తం అన్ని కార్లు ఇవన్నీ ఆపేశారు. ఆపేస్తే మేము ఇటు మహానాడుకి వెళ్ళాలండి అంటే నథింగ్ డూయింగ్ లేదని చెప్పారు. చెబితే స్కూటర్ల మీద, ఆటోల మీద వెళ్తుంటే ఆటోల్లో 6 కన్నా ఎక్కువ ఎక్కించుకున్నారని చెప్పి ఆటో డ్రైవర్ మీద కేసు పెట్టి ఆటోల్ని సీజ్ చేయించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నడుచుకుంటూ వచ్చారు, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఆ రోజు చూసాము కసి ఎలా ఉంటుందని చెప్పి ఆ రోజే చెప్పాం. చరమగీతం పాడబోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి అని చెప్పని. ఈరోజు అంతకి 2 రావాలని తలంపుతోటి ఈ చేసే కార్యక్రమాల వల్ల ఈ పార్టీ, అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీల మీద జరుగుతున్న బురద వల్ల ఒక రకమైనటువంటి పండుగ వాతావరణంలో చేయాలని చెప్పి కార్యకర్తలందరూ భావించారు. సరే, ప్రకృతి కూడా సహకరించి ఉండేదేమో. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పొదుపు మంత్రంలో భాగంగా యుద్ధ పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపు చేసే కార్యక్రమంలో భాగంగా దాన్ని మొట్టమొదట ఇట్లాంటి వాటిలో ముందుండే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం, ఓ రకంగా ప్రజలు కూడా ఇప్పుడు సంతోషంగా, శ్రేణులు కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో కూర్చొని వాళ్ళందరూ ఆత్మీయంగా కూర్చొని అక్కడ ఏం జరుగుతుంది మొత్తం చూసుకుంటూ వాళ్ళతో గడిపే సమయం కూడా రావటం కూడా నిజంగానే మంచి పరిణామం. ఇక లోకేష్ బాబు విషయంకి వచ్చేతలకి ఈరోజు వేదిక మీద మీరు ఒకటి గమనించండి. తోట చంద్రయ్య గారి కుమారుడు వీరాంజనేయులు, తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులు అన్నగారి విగ్రహానికి నివాళులు అర్పించి వచ్చి, చంద్రయ్య అంటే తెలుసు కదా, గుర్తుంది కదా, మాచర్లో అది ఎందుకంటే ఆయన ప్రాంతం కాబట్టి అక్కడి నుంచి వచ్చే సందర్భంగా లోకేష్ బాబు గారిని కలిసిన తర్వాత యోగక్షేమాలు అడిగి, ఉద్యోగం గురించి అడిగిన తర్వాత పెద్ద ఆయన కలిసావు అంటే లేదంటే చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళి
చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడించిన విధానం చూసిన తర్వాత తోట చంద్రయ్యని నడిబజారులో కిరాతకంగా గొంతు కోచి చంపిన కిరాతకులకి ఈరోజు ఆయన కుమారుడికి తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి గౌరవాన్ని చూసిన తర్వాత కార్యకర్తలకు ఒక భరోసా ఏర్పడుతుందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. కార్యకర్తలకు భరోసానే కాదు, జగన్కి భయం పుడుతుంది. జగన్ భయం పుడుతుంది, అనుమానమే లేదు దాంట్లో. ఇప్పుడు కార్యకర్తే అధినేత అని చెప్పిన వాళ్ళను ఎత్తుకున్న నినాదానికి ఈరోజు జరుగుతున్న పరిణామాలకి, దాంతోపాటు మీరు చూడండి, వేదిక మీద ప్రసంగించాలని ఎవరు వచ్చినా అంటే వాళ్ళకి కేటాయించిన అంశాల మీద వాళ్ళు వచ్చి మాట్లాడటానికి వస్తే, మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పక్కన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూర్చున్నటువంటి లోకేష్ బాబు గారు లేచి వాళ్ళను కూర్చోబెట్టి ఆయనతోటి మాట్లాడి ఫోటో దిగేంత వరకు నుంచొని వాళ్ళని పంపిస్తున్న విధానం చూస్తున్న తర్వాత నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి లోకేష్ బాబు గారు తండ్రిని తాతని వాళ్ళకు తగ్గకుండానే చేయగలడనే నమ్మకం అయితే కొంచెం కనపడతా ఉంది. కార్యకర్తలకి భరోసా, అవతల వాళ్ళకి సింహస్వప్నంగా కూడా మారబోతున్నాడు. ఈరోజు చాలా స్పష్టంగా ఇప్పుడు కేంద్రం రేపు పొద్దున పార్లమెంట్లో ఆమోదం పొందిద్దో లేదో అనేది వేరే విషయం. ఏమంటే మహిళా బిల్లు 33% అనేది మహిళా బిల్లు, అది ఆమోదం పొందిద్దా లేదనేది విషయం మొన్న రిజెక్ట్ అయింది. కాబట్టి పొందినా పొందకపోయినా రేపు మేము 33% అమలు చేస్తున్నామని చెప్పని ఈరోజు ప్రకటించారు. చూడండి, ఇది కథ. నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మహిళల కోసం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని. అలాగే తండ్రి సంపాదనలో ఆస్తి హక్కు కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా మనోధైర్యాన్ని ఇస్తూ, చేయూతనిస్తూ, దీపం పథకం కింద ఆ రోజు ఇబ్బందులు పడే మహిళల గురించి దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్లు అందజేసిన విధానం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకి ఎంత పెద్దపేట వేస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇది మాటలతో చెప్పేది కాదు, చేతులతో చూపించింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ కేంద్రం అమలైనా కాకపోయినా, చట్టరూపేణ వచ్చినా లేకపోయినా, మేము అమలు చేస్తున్నాము, అమలు చేయబోతున్నాము అని చెప్పిన వాళ్ళు ఇచ్చిన సందేశం నిస్సందేహంగా ఈ ఒక్క మాటతోటి ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వాలు 3 పర్యాయాలకు కూడా ఎలాంటి డోకా లేకుండా ముందుకు తీసుకెళ్లే దాంట్లో సందేహం కూడా లేదు. ఇది నిస్సందేహంగా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి చొరవలో భాగంగా అక్కడ మనకు కనపడతా ఉంది. అలాగే వివిధ వ్యక్తుల గురించి ప్రసంగ విధానం కావచ్చు, వాళ్ళని దాంట్లో మమేకం చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా తన రాజకీయ భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయాలుగా అయితే మనం భావించాలి. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక ఆయన ఇచ్చిన సందేశం నిన్న కానీ మొన్న కానీ ఈరోజు కానీ, ఇప్పుడు ఏదైతే డిఎస్సి గురించి నిన్న ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి వేరే వాళ్ళు మాట్లాడిన దానికి ఆయన ఇచ్చిన సమాధానాలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి మెతక వ్యక్తి కాదు, రామారావు గారు లాంటి మొండి వ్యక్తి అనే విషయాన్ని స్పష్టంగా ఈరోజు అందరికి అర్థమయ్యే రీతిలో ఆయన మాత్రం సందేశాలు ఇస్తూనే ఉన్నాడు. ఈ మహానాడు ద్వారా వాళ్ళు ఎన్నుకోబోతున్న ఇంకో మాట కూడా మాట్లాడాడు. తెలంగాణ అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో పార్టీని పటిష్టం చేసే బాధ్యత నాది అన్నాడు. చూడండి, తెలంగాణలో పార్టీ బలంగానే ఉంది. మార్గనిర్దేశకులు ఈరోజు సరైన విధంగా తీసుకెళ్లేవాళ్ళు లేక, వాళ్ళ గురించి పట్టించుకునేవాళ్ళు లేక, బలం ఉండి కూడా అనాథలుగా మిగిలిపోయింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ నిస్సందేహం కూడా ఈ మాటతోటి రేపొద్దున ఆయన అన్న మాట ప్రకారం ఆయన గనక ముందుకు తీసుకెళ్తే, ఇప్పటికిప్పటికి ఎన్నికల్లో మనకు అధికారం రాకపోయినా తెలుగుదేశం పార్టీకి నిస్సందేహంగా క్రియాశీలకంగా పూర్వ వైభవాన్ని రావడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది గట్టిగా పునాదులు అయితే పడతాయి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఏమంటారు సత్యమూర్తి గారు? ఒక నిర్ణయం, ఒక మాట భరోసా నింపుతుంది, అందుట్లో అనుమానమే లేదు. ఇవన్నీ చేసుకుంటూ తనకిచ్చిన కార్యనిర్వాహక అధ్యక్షుడికి న్యాయం చేయగలడు, పార్టీని ముందుకు తీసుకెళ్ళడు అనే సందేశాన్ని మాత్రం ఈ సభా వేదిక ద్వారా మరోసారి లోకేష్ బాబు గారు శ్రేణులకి చెప్పారని అయితే నేనైతే భావిస్తున్నాను. సో సత్యమూర్తి గారు,
వాస్తవానికి జూన్ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా వెన్నుపోట్ల దినోత్సవం అని చెప్పేసి చేయబోతున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక మాట చెప్పారు. కానీ గతంలో ఫీజు పోరు అన్నారు, అదేవిధంగా రైతు పోరు అన్నారు, యువత పోరు అన్నారు. ఏ పోరుకి ఆయన వచ్చినటువంటి ఒక సందర్భం ఎక్కడా లేదు. సో నిజంగా ఎందుకు చేస్తున్నాడు అంటే వాస్తవానికి ఆయన ఇందాక మాట్లాడిన మాటల్లో కూడా మనం చూసుకుంటే ఏదైతే నేను బటన్లు నొక్కితే అవ్వా తాతలు నాకు ఓటేయలేదని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడైతే నేను బటన్లు నొక్కితే అక్క చెల్లెలు నాకు ఓటేయలేదు అంటున్నారు. ఎక్కడైతే నేను బటన్లు నొక్కితే అక్కడి నుంచి ఉద్యోగస్తులు నాకు ఓటేయలేదు అంటున్నాడు. అంటే వెన్నుపోటు పొడిచింది ప్రజలు కాబట్టి ప్రజలపైన ఇప్పుడు నిరసన తెలియజేయబోతున్నాడా అంటే ఏమంటారు? అంటే ప్రజలకి ఈ నిరసన చెప్పేది ఏముంటుంది అని ఈయనకేమి ప్రజలు తిరస్కరించారు. జగన్మోహన్ రెడ్డికి కొంచెం బాధ వేసింది. ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్న నన్ను ప్రజలు తిరస్కరిస్తారా అని కొంచెం బాధపడ్డాడు. బాధపడి వాళ్ళందరినీ ప్రజల్ని తిట్టాడు. నేను మీకు బటన్లు నొక్కాను కదా, మీరు ఎందుకు వేయలేదు, నాకు ఏమైపోయారు, మీరందరూ మహిళలందరూ ఏమైపోయారు, రైతులందరూ ఏమైపోయారు, నేను బటన్లు నొక్కితే డబ్బులు తీసుకున్నా మీరు బిచ్చగాళ్ళు, మీరు బిచ్చగాళ్ళలాగా ఉండాలి కానీ నా మీద తిరుగుబాటు చేస్తారా అన్నాడు. అంటే ప్రజలందరూ కూడా అది రాజారెడ్డి గారు రాస్తా లేకపోతే రాజశేఖర రెడ్డి రాస్తా అని చెప్పి అడుగుతున్నారు సార్. ఈయన భావన అది. నేను మీకు డబ్బులు పడేశాను, మీరు నాకు ఎందుకు ఓటేయలేదు అని అడిగాడు. నువ్వు అకృత్యాలు అరాచకాలు చేసి రాష్ట్రాన్ని దెబ్బచేసి ఆర్థికంగా మొత్తం తీవ్రమైన నష్టాల్లోకి దించేసి పారిశ్రామిక ప్రగతి లేకుండా నువ్వు భయపెట్టి దళితుల్ని చంపి ముస్లింలను చంపి బీసీలని తగలబెట్టి ఇటువంటి దుష్టకార్యాలు చేశావు, అందుకని నీకు ఓటు వేయలేదు మేము అని ప్రజలు స్పష్టంగా చెబుతూ ఉంటే ఇతను మాట్లాడే మాటలు ఏంటంటే, నేను మీకు ఇప్పుడు మీకు ఒక ఈ కింది ఖాళీలను పూరించండి అని ఉంటుంది కదా టెక్స్ట్ బుక్ వీటిలో పరీక్షల్లో, మీకు ఒక 2-3 సెంటెన్సులు చెప్తా, అది ఖాళీలు పూరించాలి. డాష్ ఎలాంటి కుట్రలు చేస్తాడో మనందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో డాష్ అధికార దుర్వినియోగాన్ని చూసాం, పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేయడం చూసాం, బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. ఇవి ఆ డాష్ పూరించండి. జగన్మోహన్ ఈ మాటలు ఇవాళ మీటింగులో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు చంద్రబాబుని ఉద్దేశించి. చేసింది నేను సబ్జెక్టు అంటే అక్కడ పేరు డాష్ పెట్టి చెబితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులని అందరికీ తెలుసు. 3వ తరగతి పిల్లలు కూడా రాశారు, అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా చంద్రబాబు ఎలాంటి కుట్రలు చేస్తాడో మనందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని చూసాం. ఎక్కడ జరిగినాయి స్థానిక సంస్థల ఎన్నికలు? చంద్రబాబు వచ్చిన తర్వాత ఉప ఎన్నికలు జరిగినాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని చూసాం, పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేయడం చూసాం. ఎవరు చేసింది దౌర్జన్యాలు? నామినేషన్ పేపర్లో వేయటానికి వెళ్తే వాళ్ళని పట్టుకొని కొట్టి, మహిళల్ని కూడా కొట్టి, అసలు ఎవరు నామినేషన్ వేయడానికి వస్తే వాళ్ళని కొట్టి పంపించింది ఎవరు? జాకెట్లో పెట్టుకుంటే దాన్ని కూడా లాగినటువంటి ప్రబుద్ధులు వీళ్ళు. అటువంటి ఇదేసి అంజిరెడ్డి తాత పోరా అని చెప్పి తీసుకొచ్చి నామినేషన్ వేసాడు. అంటే ఈ మొత్తం బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇన్ని ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి అంటాడు. ఏం తీసుకుంటావు తీసుకో, ఏం తీసుకుంటావు తీసుకో. నేనైతే ఒకటి చెబుతున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి లాగా ఈ బ్యాలెట్ పేపర్లు లాక్కోవటం, చించేయటం, ఆడవాళ్ళ మీద వృద్ధుల మీద దౌర్జన్యం చేయటం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే చేయడు. మీరు గ్యారంటీగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. నువ్వేం చేస్తావు చెయ్యి. నువ్వు అసలు యువర్ రిజెక్టెడ్ క్యాండిడేట్.
నిన్ను ప్రజలు తిరస్కరించారు. నిన్ను ప్రజలు తిరస్కరించిన తర్వాత నువ్వు ఏం చేయాలి? ప్రజలను బతిలాడుకుంటూ తిరగాలి. నువ్వేం చేస్తున్నావు? సంపుతా, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, అందరినీ వేసి పారేస్తామని చెప్తున్నారు. నువ్వే కదా చెబుతుంది. కులం చూడట, మతం చూడట, అందరినీ వేసేస్తాట. ఆఖరికి అంటే నువ్వు కులం చూడడం, మతం చూడడం, క్రిస్టియన్లు కూడా వేసేస్తావా? ఏం 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 చేస్తావు నువ్వు? ఇప్పుడు దౌర్జన్యం చేయటానికి దగ్గరలో ఉండేది వాళ్ళే. అందరినీ వేసేస్తా, ఎవరిని బతకనివ్వను, మా తాత అట్ట చేశాడు, నేను అట్ట చేస్తా అని చెబితే నీకెవడు ఓటేస్తాడు? సొంత తల్లే ఓటేయకుండా పారిపోయిన సొంత తల్లే ఓటేయకుండా లెటర్ రాసి పెట్టిపోయింది. నువ్వు అందుకని ఎక్కడ ఏమి ఈ రాజకీయ పార్టీ ఏంటో అదే. ఒకవైపు ఏమో ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు వీళ్ళందరూ ఏదో తెలుగుదేశం వాళ్ళందరూ మహానాడు జరుపుకుంటుంటే ఈయనకేం అర్థం కాక ఇది జరుపుతున్నాడు. అంత సమాయత్తం కావాలట, అంత మొత్తం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలట. అతనెవరో ఆ బీఆర్ఎస్లో ఒక లీడరు చెప్తున్నాడు నిన్న, మొత్తం అన్నీ తగలబెట్టేసేయండి. బీఆర్ఎస్ లీడర్ తగలబెట్టేసేయండి, గవర్నమెంట్ ఆఫీసులను తగలబెట్టండి, సింగరేణి కార్యాలయాన్ని తగలబెట్టండి, మొత్తం అన్ని విధ్వంసం చేయండి, మొత్తం మిలిటెంట్ గ్రూపుల్లాగా పనిచేయండి అని చెప్పి బీఆర్ఎస్ లీడర్ చెప్తూ ఉన్నాడు. అంటే ఈ తెలంగాణలో బీఆర్ఎస్ కానీ, ఆంధ్రాలో ఈ జగన్ పార్టీ కానీ ఎటువంటి ఎంత ప్రమాదకరమైన విషయాలను వీళ్ళు ప్రజలకి ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో అందరూ ఆలోచించుకోవాలి. నేను ఒక ఆంధ్రాకే పరిమితం కాకుండా తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నా, మొత్తం చూసుకోండి, మొత్తం అన్నీ తగలబెట్టండి, అందరినీ చంపేయండి, అందరినీ కాల్చేయండి, అందరినీ నరికేయండి అనే పార్టీలకి, ఈ పార్టీలకి ప్రజలు మద్దతు ఇస్తారా? దిస్ ఈజ్ ది క్వశ్చన్. సో అంకమరావు గారు, ఇందాక జరుగుతున్నటువంటి ఒక వైసీపీ మీటింగ్లో కొడాలి నాని మాట్లాడుతూ, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసైన్మెంట్ ఇచ్చారు, ఏ ప్రాంతంలో కూడా స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా యునానిమస్గా ఎక్కడ కూడా గెలవడానికి వీల్లేదు, వాళ్ళకి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేయం, ఖచ్చితంగా మేము పోటీలు నిలబడతామని చెప్పేసి అంటున్నాడు. అయితే ఏదైతే 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ అయినటువంటి పులివెందల్లో కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. అదేవిధంగా చూసుకుని మనకి ఒంటిమెట్లో కూడా ఎక్కడ డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాంటి వారు స్థానిక ఎన్నికల్లో మేము ఏదో చేసేస్తాం, అక్కడ ఏదో మేము పొడి చేస్తాం, యునానిమస్గా ఎవరిని కూడా గెలవనీయం, యునానిమస్ ఎవరికి కూడా మేము ఖచ్చితంగా నామినేషన్లు కూడా చాలా చాలా పక్కాగా చూస్తామని చెప్పి అంటున్నారు. అదేవిధంగా మనం గతం గుర్తు తెచ్చుకుంటే స్థానిక ఎన్నికలు ఎలా జరుగుతున్నాయని చెప్పి బోండమ్మ గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే వీళ్ళు వెళ్తే మార్చర్లలో తుర్కా కిషోర్తో చేసిన దాడి ఎవరు కూడా మర్చిపోరు. సో ఇలాంటి అన్నీ కూడా సంఘటనలు మనం చూసాం. అలాగా జరుగుతాయని చెప్పి వాళ్ళు భయపడుతున్నారా? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినా, కొడాలి నాని చెప్పినా వాళ్ళు కాదు కదా ఎన్నికల్లో పోటీ చేసేది, స్థానిక నాయకులు కదా. మేబీ వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారేమో సార్, వార్డు మెంబర్లకి స్థానిక ఎన్నికలు వాళ్ళు కూడా పోటీ చేస్తారేమో. నిర్ణయాలు తీసుకోవాల్సింది, పోటీ చేయాల్సింది స్థానిక నాయకులు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ హింసకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమానికి మద్దతు అయితే ఇవ్వడు. ప్రజాస్వామ్యబద్ధంగా మన మీద ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉంది, స్థానిక సంస్థల్లో ఎవరి తరపు నిలబడతారు, దీని గురించి బేరీజు వేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు అక్కడ నిర్వహిస్తారు. రెండోది, స్థానిక సంస్థలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు వేరు, ఎంపీటీసీ ఎన్నికలు వేరు, జిల్లా పరిషత్ జరిగే జడ్పీటీసీ ఎన్నికలు వేరు, మున్సిపాలిటీ ఎన్నికలు వేరు, కార్పొరేషన్ ఎన్నికలు వేరు. ఇందుట్లో పంచాయతీ ఎన్నికలు వచ్చేతలకి గ్రామంలో వ్యక్తుల మీద జరిగిద్ది, గమనించుకోండి. వ్యక్తుల ఆధారంగా జరుగుతుంది, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను దృష్టిలో పెట్టుకొని జరుగుతాయి అక్కడ. అలాగే ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, పార్టీ తరపున జరుగుతూ ఉంటాయి. ఇది గమనించుకోవాలి. ఇక్కడ అన్నదమ్ములు పోటీలు చేసిన సందర్భాలు ఉన్నాయి, తోడుకోడలు పోటీలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి, తండ్రి కొడుకులు పోటీ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి స్థానిక సంస్థలలో. కాబట్టి ఇక్కడ ఎవరు వాళ్ళ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసమో
లేకపోతే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి పోటీలో ఉంటారు. దానికి సంబంధించి ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే పులివెందల్లో కావచ్చు, లేదా తంబళపల్లిలో కావచ్చు, పెద్దిరెడ్డి నియోజకవర్గంలో కావచ్చు, అలాగే ఇక్కడికి వచ్చేతలకి మాచర్లలో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ లేకుండా ఏకగ్రీవాలు చేసుకున్న చరిత్ర వాళ్ళకు ఉంది కాబట్టి, ఈ విధంగా చేస్తారనే భయం వాళ్ళకు ఉంది కాబట్టి, దీన్ని వాళ్ళు ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రేపు పొద్దున ఈ స్థానిక నేతలు కూడా సహజంగానే తలకాయలు ఉంచుతారు. ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళకి ఎదురు వెళ్ళడానికి కొంతమంది సిద్ధపడరు. గతంలో వాళ్ళు చేసిన అకృత్యాలు వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు మనం కొంచెం క్షమించారు. ఇక్కడ ఏదన్నా తేడా పడితే రేపొద్దున మనం తాడ తీస్తారు. ఆ ఉద్దేశంతో కొన్నిసార్ల స్థానిక నాయకులు ఎంతమంది చెప్పినా కూడా ముందుకెళ్ళని పరిస్థితులు ఉంటాయి. కొన్ని గ్రామాల్లో ఎలా ఉంటాయి అంటే 5-6 పదవులు ఉంటాయి. ఎంపీటీసీ ఉంటుంది, సర్పంచ్ ఉంటుంది, నీటి సంఘం ఉంటుంది, పాల కేంద్రానికి ఉంటుంది, వీటికి సంబంధించిన పదవులు ఉంటాయి. ఇవి కొంతమంది పంచుకుంటారు కొన్ని గ్రామాల్లో. ఏ పార్టీ అధికారంలో ఉండా బాబు ఇది మీకు ఇది మాకు, మన ఊళ్ళో గొడవలు ఎందుకు అని చెప్పని వాళ్ళు ముందుకెళ్తారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పార్టీ రహితం కాదు, గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తూ ఉంటారు వాళ్ళు. సింబల్ కాడ కాంప్రమైజ్ గారు, కానీ వాళ్ళు సింబల్ విషయంలో కూడా రానియకుండా ఎలా చేశారో మనం చూస్తూనే ఉన్నాం. అలా ఎట్టి పరిస్థితుల్లో జరిగే పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళకి ఎందుకు ఆ రోజు వాళ్ళు అలా చేశారు అంటే వాళ్ళు చేసే అకృత్యాలు వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రజలు తీర్పు వ్యతిరేకంగా ఇస్తారు అని చెప్పని. కానీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలుసు కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, రైతులకు పెట్టుబడి విషయంలో కావచ్చు, రైతులకి ఇత్తనాలు అందించే విషయంలో కావచ్చు, రైతులకు పరికరాలు అందించే విషయాలు కావచ్చు, సింధు సేద్యాన్ని ప్రోత్సహించే విషయంలో వాళ్ళకి రాయితీలు ఇచ్చే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి వీళ్ళు ఎందుకు భయపడతారు? వీళ్ళకి ఏం అవసరం వచ్చింది? వాళ్ళలాగా దౌర్జన్యం చేస్తే ఈరోజు వాళ్ళు ఇలా మాట్లాడరు కదా. పేర్ని నాయన అట్లా మాట్లాడు, జోగి రమేష్ ఆ విధంగా మాట్లాడు, రోజా ఆ విధంగా మాట్లాడదు, అంబటి రాంబాబు ఆ విధంగా మాట్లాడు. ఒక్కొక్కడు వచ్చి మేము వేసేస్తాం మేము వేసేస్తాం మేము అని చెప్పి వేసేస్తాం అంటున్నా కూడా వీళ్ళు వాళ్ళ జోలికి వెళ్తలేదు అంటే వీళ్ళు రాష్ట్రాన్ని పెట్టుబడులు వస్తేనే అభివృద్ధి సాధ్యం. అభివృద్ధి సాధ్యమైనప్పుడే సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఎన్నాళ్ళని అప్పు చేస్తారు, ఎవరిస్తారు అప్పులు? ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే. చంద్రబాబు నాయుడు గారే కన్నెర్ర చేస్తే శాసనసభ్యుడు పరిస్థితి ఏంటో హైదరాబాదులో చూసాం మనం. వచ్చి శాసనసభ సాక్షిగా సొక్క ఎత్తి ఈపు మీద గాయాలు చూపించిన చరిత్ర. శాసనసభ్యుల సంబంధించి ఏదన్నా చెయ్యాలనుకుంటే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు 95లో చూపించారు. ఇప్పుడు పదే చెబుతున్నాడు. మళ్ళీ అవసరం కల్పించేలాగా ఉంది వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే. ఆయన ఆ స్థితిలోకి వస్తే మీరు తట్టుకోలేరు. ఆ విషయాన్ని మీరు గమనించుకోండి. ఆయన ఆ స్థాయికి ఇంకా మీరు తీసుకురావద్దు. నోరు అదుపులో పెట్టుకోండి, మంచి కార్యక్రమాలు ప్రోత్సహించండి, పొరపాట్లు జరిగితే చెప్పండి. సరిదిద్దుకోవడానికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెనకాడు. అంతే తప్ప బెదిరిస్తే బెదిరిపోయే మనిషి కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ విఘ్నతకి వదిలేద్దాం. చంద్రబాబు నాయుడు గారు మాత్రం హింసకి ఏ రోజు కూడా ఆయన మద్దతు తెలపడు, ప్రోత్సహించడు, ఆ విధంగా వెళ్ళమని ఎవరికీ చెప్పడు.